నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వివాహం కాని వ్యక్తి వీలునామా రాయవచ్చా? ఆ వీలునామా చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అనే చట్టం అమలు ఉన్నది. సో ఈ చట్టం ప్రకారంగా, ఈ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారంగా ఒక వివాహం కాని వ్యక్తి కూడా ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉంటే అతను వీలునామా రాయవచ్చు. అయితే ఒక క్రైస్తవుడు వివాహం కాకుండా రాసే వీలునామా అతని వివాహం తర్వాత అది చెల్లుబాటు కాదు, రద్దయిపోతుంది. అదే ఒక మహమ్మదీయుడు లేక ఒక హిందువు తనకు ఏ ఆస్తి మీద అయితే పరిపూర్ణంగా హక్కులు ఉన్నాయో ఆ ఆస్తులను అతను ఎవరికైనా వీలునామా రాసుకునే హక్కు ఉంటుంది. వివాహం కాకుండా రాసే వీలునామా హిందువు మరియు మహమ్మదీయులలో వివాహం అయిన తర్వాత కూడా ఆ వీలునామా చెల్లుబాటు అవుతుంది, అంతేకాని రద్దు కావడానికి అవకాశం ఉండదు. తనంతట తానుగా ఆ వీలునామాను రద్దు చేస్తేనే అది రద్దవుతుంది, లేకపోతే ఆ వీలునామా అనేది చెల్లుబాటు అవుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.